మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను రాణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రైతుల నష్టాలను గుర్తించి ఎకరాకు 50,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్. మక్తపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం పర్యటించిన ఎమ్మెల్సీ కవిత. వరంగల్ హనుమకొండలో సీఎం రేవంత్ రెడ్డి ముంపు ప్రాంతాలు ఏరియల్ సర్వే. నయీం నగర్ బ్రిడ్జి ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలన, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఎల్బీ స్టేడియం నుండి అసెంబ్లీ వరకు ర్యాలీ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తానని నవీన్ యాదవ్ హామీ. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి డోర్ టు డోర్ ప్రచారం. రైట్, ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఓయూ ఆర్ట్స్ కళాశాల నుండి నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి వరకు రన్ నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో భాగంగా ఈస్ట్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రన్ను ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ రన్లో ముఖ్య అతిథిగా నైనా జైస్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ సమగ్రతకు నిలువెత్తు రూపమన్నారు. స్వతంత్ర భారతదేశ నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. జాతి సమైక్యత కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని చాలా మంది రమ్మన్నారు. ఎవరు కూడా ఎక్కడ కూడా రోడ్డు లేదు. రోడ్ క్లియరెన్స్ చేయండమ్మా, కొంచెం వెనక ముందుకు రండి దయచేసి. ఆల్ పార్టిసిపెంట్స్ ప్లీజ్ గ్యాదర్. అందరు ఒక దగ్గర రావాలి, గ్యాదర్ అవ్వండి. అందరు పార్టిసిపెంట్స్ అందరూ ముందుకు రండి. ఆల్ పార్టిసిపెంట్స్ जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा जाए तब शुभ आशीष मांगे जय 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 हे హలో, ఫోన్ చేయడానికి రాజేశానికి ఇక్కడ ఫోటో షూట్ ఉన్నాడు మళ్ళా ఇక్కడ నుంచి గ్రేటే. జనగణమన అయిన తర్వాత ఇష్టపడాలి. బండి
ఎల్లప్పుడూ ఇటువంటి యూనిటీ ప్రోగ్రామ్ లో మీరందరూ పార్టిసిపేట్ కావాలని రియల్లీ అప్రిషియేట్. మన పోలీస్ కమామరేషన్ డే నాడు కూడా ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడితే మేము ఎక్స్పెక్ట్ చేసాము 300 అనుకుంటే 666 యూనిట్స్ కలెక్ట్ చేయడం జరిగింది. 666 రోజులు యూత్ బ్లడ్ డొనేషన్ పోలీస్ అమరవీరుల సందర్భంగా వచ్చి 666 మంది యూనిట్స్ ఇచ్చారు. ఇంకా చాలా మంది వెనకకి వెళ్ళిపోయారు, ఎందుకంటే తీసుకునేందుకు కూడా అక్కడ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనందుకు. సో ఇలా స్వాతంత్ర సమరయోధులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి రాష్ట్రీయ ఐక్యత దినోత్సవంను పురస్కరించుకుని సదాశివపేట పోలీసు కార్యాలయం నుండి కాలేజీల విద్యార్థినులు జాతీయ రహదారి గుండా రన్నింగ్ చేసుకుంటూ మండల రెవెన్యూ కార్యాలయం వరకు వెళ్లి అలాగే మళ్లీ తిరిగి సదాశివపేట పోలీస్ స్టేషన్ వరకు కార్యక్రమాన్ని కొనసాగించారు. అనంతరం విద్యార్థులకు ముఖ్య సందేశాన్ని ఇచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన సదాశివపేట సిఐడి వెంకటేశం అనంతరం సిబ్బందితో ఏక్తా దివాస్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ వెంకటేశం మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వతంత్ర సమరయోధులు, యూనియన్ హోమ్ మినిస్టర్, గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి అని, స్వతంత్రం అనంతరం 565 స్థానాలను ఉన్న భారతదేశంలో ఆయన పోరాట పటిమతో ఒక్కటిగా కలిపి భారతదేశం రూపొందించడం జరిగిందని, దేశ ఐక్యతం సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషికి ఆయనకు భారత్ బిస్మార్క్ అని బిరుదును లభించింది అని అన్నారు. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇప్పుడు నాకు అర్థమైంది, కొందరు యూత్ 2 కిలోమీటర్ కూడా పరిగెత్తలేకపోతున్నారు. అంటే వాళ్ళు ఆలోచించుకోవాలి ఏం చేస్తున్నారు ఏందని. ఓకే, ఎవ్రీడే అందరు కూడా మార్నింగ్ టైం వెరీ ఇంపార్టెంట్. దాన్ని మంచిగా మీ ఫిజికల్ ఎక్సర్సైజ్ కోసము లేదా మీ ఫ్యూచర్ బిల్డప్ చేసేటట్లు ప్లాన్ చేసుకొని చేయాలి. ఓకేనా, ఏదో ఒక యాక్టివిటీ రన్ చేస్తారా, గేమ్ ఆడతారా, ఇంకోటి చేస్తారా, ఏదో ఒక యాక్టివిటీ చేసి ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నప్పుడే నువ్వు మెంటల్గా ఫిట్ ఉంటావు, డెసిజన్ కరెక్ట్గా తీసుకోగలుగుతావు. ఓకే, అందరు కూడా వన్స్ అగైన్ థ్యాంక్స్. రిఫ్రెష్మెంట్ తీసుకొని అందరు కూడా మీ పనులకి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ అనేటువంటి ప్రోగ్రామ్ని రాజీపేట్ పోలీస్ స్టేషన్ నుండి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకు రాజీపేట్ పట్టణంలో ఉన్నటువంటి అన్ని కాలేజీలు అందరూ స్టూడెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రాము పోలీస్ స్టేషన్ నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడ మన మెయిన్ రోడ్ మీద ఐబీ దగ్గర నుండి మీదుగా మళ్ళీ రాజీపేట్ పోలీస్ స్టేషన్లో ఈ ప్రోగ్రాం ముగుస్తుంది. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేసినటువంటి ఈ కాలేజీలకు అందరికీ కూడా పోలీస్ స్టేషన్ సిబ్బంది తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూబీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ కులాలకు చట్టసభలలో రిజర్వేషన్ల సాధనకై ధర్మదీక్ష పేరుతో కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఓయూబీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్మదీక్షకు ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అనుమతి ఇచ్చి రద్దు చేయడం బాధాకరమన్నారు. బీసీ విద్యార్థులు రిజర్వేషన్ల కోసం శాంతియుతంగా ధర్మదీక్ష చేస్తే ఓర్వకపోవడం సరికాదన్నారు. ఓయూబీసీ విద్యార్థులు 60% ఉన్నారని, రానున్న రోజుల్లో ఇలాంటివి చేస్తే బీసీలు తిరగబడతారన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పోలీసులు కూడా బీసీల ఉద్యమాన్ని అణిచివేయడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎంలు, మంత్రులు, సంపదలు, ఆస్తులు అన్నీ మీకే ఉన్నాయని, బీసీలకు కేవలం సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఇస్తే కూడా ఓర్వలేక కోర్టులలో కేసులు వేస్తున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు.
ఉస్మానియా యూనివర్సిటీలో మొదలైన బీసీ ఉద్యమం రాష్ట్రమంతా విస్తరిస్తుందని హెచ్చరించారు. ఈ ఉద్యమానికి ఆర్గనైజేషన్ నాయకత్వంలో యావత్ తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇద్దరు 2 రాష్ట్రాలు అన్న నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయి, ధైర్యం ఉన్నాయి. మేమందరం ఒక్కొక్క బుల్లెట్ లాంటున్నాం. హలో హలో అన్న, ఒక నిమిషం శ్రీశైలం అన్న, ఒక నిమిషం. 42% రిజర్వేషన్లకు రాజ్యాంగ మద్దతు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జాక్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ధర్నా చేశారు, ధర్మదీక్ష జరిపారు. ఈ ధర్మదీక్షకు పెద్ద ఎత్తున విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులు, తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగంలో నాయకులందరూ పార్టిసిపేట్ చేశారు. దీనికి ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు పర్మిషన్ ఇచ్చి రద్దు చేయడం అనేది చాలా దుర్మార్గం. వెంటనే ఈ ఆలోచన విరమించుకోకపోతే ఉస్మానియా యూనివర్సిటీ బాగుంటుందని చెప్పేసి ఏమి విద్యార్థులు శాంతియుతంగా ధర్మదీక్ష, ఏమి నిరాహార దీక్ష కాదు, ఇంకా ధర్మదీక్ష చేస్తే కూడా ఓర్వలేకపోతే ఎట్లా? బీసీలు అంటే మీకు ఎంతనా? బీసీలు యూనివర్సిటీలో 60% మంది విద్యార్థులు ఉన్నారు. ఇవన్నీ మార్చుకోవాలి, లేకపోతే తిరగబడతారు, ఒట్టిగా వదలమని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, పోలీసులు, ప్రభుత్వము ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి కుట్ర చేస్తున్నారు. అందుకే ఈ న్యాయమైన డిమాండ్, కానీ మీరే ముఖ్యమంత్రులు, మీరే మంత్రులు, మీరే ఎంపీలు, కాలేజీలు మీకే, సంపద మీకే, ఆస్తులు మీకే, లక్షల కోట్లు మీకే, వేల కోట్లు మీకే. మాకు ఒక చిన్న సర్పంచ్ పదవులు ఇస్తే, వార్డు మెంబర్లు ఇస్తే, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఇస్తే కూడా గౌరవకపోవడం అనేది చాలా దుర్మార్గము. ఈ వైఖరి మార్చుకోకపోతే కోర్టులు అడ్డుకుంటాయి, ప్రభుత్వాలు అడ్డుకుంటాయి, ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండదు. వరంగల్ హనుమకొండలో సీఎం రేవంత్ ఏరియల్ సర్వే ముంపు ప్రాంతాలను పోతన నగర్, రంగంపేట సమ్మయ్య నగర్లో వరద ప్రభావిత ప్రాంతాల పర్యటించి దెబ్బతిన్న ఇండ్లు, రోడ్లు పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి బాధితులకు భరోసా అనంతరం నయ్యం నగర్ బ్రిడ్జి పరిశీలించారు. హనుమకొండ కలెక్టరేట్లో ఫోటో ఎగ్జిబిషన్ సందర్శించారు. కలెక్టర్లు, అధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా ఎల్బీ స్టేడియం వద్దనున్న బాబు బగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి అసెంబ్లీ పరిధిలో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు జేఏపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారితో కలిసి ర్యాలీగా తరలివచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక కాలనీవాసులు పాల్గొన్నారు. भारत माता की సైడ్ శివనా కొంచెం సార్ శివనా అరుణ ఎన్నికరా
चलो चलो नड़ो भाई नड़ो 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 भारतीय जनता पार्टी नरेंद्र मोदी का नायकत्व भारत माता के वोट पर बीजेपी वोट पर जीतेगा भाई जीतेगा मोबाइल सर ओके सर ఎలక్షన్లో ఆయన పొజిషన్ నేను బాగా తిరిగింది ఇక్కడ నేను చాలా తిరిగింది ఎలక్షన్లో మొత్తం నేను ఇక్కడే తిరిగింది నా ఫోన్ ఫోన్ ఎందుకు పెట్టండి ఏం చెప్తారా సందులో పదం బాబు చల్ సరే సరే నడు బాబు నడు స్కూటీ ఆపు ముందు పండి ప్రభాకర్
ఏంది మరింత ఆగమైతే నువ్వు వాళ్ళు కూడా తీసుకొని నువ్వు గదర పడి వాళ్ళు టెన్షన్ పెట్టున్నావు. అయ్యో టెన్షన్ పడబడి ప్రిస్క్రిప్షన్ అంటే దీంట్లో ఇప్పుడు ఎస్ఎల్ఆర్ అని చెప్పి ఇంకో బ్రాండ్ ఉంటుంది సార్. అది ఆ బ్రాండ్ ఇది జీతం అయితే బాగుంటుంది. జీతం ఇప్పుడు మొబైల్ కొంచెం ఓకే సార్ ఫాస్ట్ కంప్లీట్ సమాధానం తెలుసుకోవాలి. ఓకే సార్ తమ్ముడు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ డోర్ టు డోర్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 30 నుంచి 40 సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ ప్రాంతంలో పెద్దగా అభివృద్ధి జరగలేదని తెలిపారు. అయితే గత 2 సంవత్సరాల్లోనే రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగంగా జరుగుతోందని అన్నారు. ప్రజల సమస్యలను నేరుగా విని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తారని నవీన్ యాదవ్ హామీ ఇచ్చారు. ప్రజలు ఈసారి తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరుతూ జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం తాను అంకితభావంతో పనిచేస్తానని ఆయన తెలిపారు. బాబు బాబు అన్నా కొంచెం బ్యాగ్ నిలబడండి అన్న, కొంచెం బ్యాగ్ వైడ్గా నిలబడండి, వైడ్గా నిలబడండి. కొంచెం బ్యాగ్, కొంచెం బ్యాగ్, కొంచెం బ్యాగ్.
కొంచెం బ్యాక్ బన్నీ బ్యాక్ ప్లీజ్ అన్న ఫోన్ బ్యాక్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. అన్న కొద్దిగా కెమెరా ఇంట్రెస్ట్. ఓకే అన్న, ఓకే థ్యాంక్ యూ. ఆకాష్ కొంచెం సైడ్ ఇవ్వండి తీసుకో. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. ఓకే సార్, ఓకే. అటేలే కష్టపడుతున్నాను, గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్, రాత్రి నేనే వేసాను. కాంగ్రెస్ పార్టీ చెప్పండి. ఈరోజు మా క్యాంపెయినింగ్ ఈరోజు రేమన్న డివిజన్ ఓం నగర్, ఎన్ఎస్బి నగర్, బ్రహ్మ శంకర్ నగర్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్లో పాల్గొన్నాం. ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ ప్రాంతంలో 20-30 సంవత్సరాల నుండి కాని అభివృద్ధి, రీసెంట్గా రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా పాత డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నది మార్చిన్నారని, కొత్త రోడ్లు పడ్డాయని, బంచ్ కేబుల్స్, కరెంట్ వైర్స్ అన్ని కూడా ఆ బిల్డింగ్ల దగ్గర ఉంటే బంచ్ కేబుల్స్ వేసినారని, అండ్ సన్న బియ్యము, వైట్ రేషన్ కార్డు వచ్చిందని చాలా చెప్తా ఉన్నారు. వాళ్ళంతా కూడా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళే స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతు పలుకుతాం, గెలిపించుకుంటున్నామని చెప్తా ఉన్నారు. మీ మీడియా ద్వారా వాళ్ళందరూ మరోసారి కోరుకునేది ఏంటంటే ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఈ బై ఎలక్షన్స్ ఇవి, ఒకసారి అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మీ ఆశీర్వాదంతో గెలిస్తే ఈ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలని పరిష్కరిస్తారని చెప్పి తెలియజేస్తాను. కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. మక్తపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కవిత మాట్లాడుతూ మొంతా తుఫాను కారణంగా రైతులు దారుణంగా నష్టపోయారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో
రిపీట్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలలు తరబడిగా కొనుగోలు చేయటం లేదు. దానికి తోడు వర్షాల కారణంగా రైతు పరిస్థితి దయనీయంగా మారింది. మానవతా దృక్పథంతో ప్రభుత్వం వారిని ఆదుకోవాలి. ఎకరాకు 10,000 పరిహారం ఇస్తామంటే ఏ మూలకు సరిపోదని అన్నారు. రైతులకు మేలు జరగాలంటే ఎకరాకు 50,000 పరిహారం ఇవ్వాలి. మొలకెత్తిన బూజు పట్టిన తేమ శాతం ఎక్కువ ఉన్నా సరే ధాన్యం కొనుగోలు చేయాలని, రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. డైరెక్ట్ గా మిల్లర్లే ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఇవాళ కరీంనగర్లో తిమ్మాపూర్ మండలంలో మరి మేము ఇక్కడ కొనుగోలు కేంద్రము మక్తల్ గ్రామంలో ఉన్నాం, మక్తపల్లి గ్రామంలో ఉన్నాం. కొనుగోలు కేంద్రం అని చెప్పి ఇక్కడ అందరు రైతులు వచ్చి మరి మొత్తం ధాన్యం కూడా ఆరబోసుకున్నటువంటి పరిస్థితి. నిన్న రాత్రి పడ్డ వానకైతే మొత్తం ధాన్యం నీళ్ళలో కొట్టుకపోతుంటే చాట్లతోని పాపం ఎత్తిపోసుకున్నటువంటి దృశ్యాలన్నీ చూసినాం. ఇప్పటిదాకా చాలా దారుణంగా ఉంది, బాధాకరమైన పరిస్థితి. అన్యాయం ఏంటంటే నెల రోజులు దాటిపోయి కూడా కొంతమంది ఇక్కడ వచ్చి కుప్పలు పోసుకొని ఉన్నారు. ఇంతవరకు ఐకేపీ కొనుగోలు సెంటర్ పెట్టలేదు. ఈ లోపల ప్రకృతి వైపరీత్యం, వర్షాలు బీభత్సం సృష్టించినాయి. మరి దీనివల్ల ఇంకా కూడా నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ చాలా చోట్ల వడ్లు మొలకలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దారుణంగా తడిసిపోయింది ధాన్యం. మరి ఇటువంటి సందర్భంలో మిల్లర్లు అనేకమైన కండిషన్లు పెడుతున్నారు. మాయిశ్చర్ కంటెంట్ 17 కన్నా తక్కువ ఉండాలంటే అది సాధ్యపడే పరిస్థితి లేదు. ఒక పక్క మొంతా తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ వల్ల బాగా పెద్ద ఎత్తున వర్ష బీభత్సం జరుగుతుంది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పమేలా సత్పతి గారు, మరి ఇక్కడ కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆమెను డిమాండ్ చేస్తూ ఉన్నాం. నెల రోజులు దాటిపోయింది, ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఓపెన్ కాలేదని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి. అసలు రైతులు యాక్చువల్గా కోరేది ఏంటంటే ఐకేపీ మధ్యలో వద్దు, మిల్లర్లకు మీరు అవకాశం ఇవ్వండి, చక్కగా మేము ఇడికెళ్ళి తీసుకుపోతాం, వాళ్ళ దగ్గరనే బస్తాలు దించుతామని చెప్తున్నారు. ఎందుకంటే మళ్ళీ మధ్యలో ఒక దగ్గర దింపడం, ఎండబెట్టడం, మళ్ళీ ట్రాక్టర్లకు ఎక్కేయడం అంటే వాళ్ళకి అదనపు ఖర్చు కూలీలకు కానీ బ్యాగ్లలో నింపడానికి కానీ చాలా దారుణంగా అవుతుంది. కాబట్టి డైరెక్ట్ మిల్లర్లకు మీరు ఆదేశాలు ఇవ్వండి. ఇప్పుడున్నటువంటి ప్రకృతి వైపరీత్యం రీత్యా ఎంత తడిసిన ధాన్యమైనా, బూజు పట్టిన ధాన్యమైనా, మొలకలెత్తిన ధాన్యమైనా కొనాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. దయచేసి తక్షణమే ఒక మానవతా దృక్పథంతో కొనమని నేను డిమాండ్ చేస్తున్నా. చాలా మంది కౌలు రైతులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇబ్బంది ఏంటంటే వాళ్ళ దగ్గర భూమికి సంబంధించినటువంటి దస్తావేజులు లేకపోవడంతో కొనము అని చెప్తా ఉన్నారు. మరి అది కరెక్ట్ పద్ధతి కాదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు కౌలు రైతులకు అనేకమైన వాగ్దానాలు చేసి వచ్చిండ్రు. మీరు తప్పకుండా వెసులుబాటు కల్పించాలి. కౌలు రైతులందరికీ కూడా పోతే మిల్లర్లు ఇమీడియట్గా కొనేటట్టు వెసులుబాటు కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. కొంచెం మానవతా దృక్పథంతో ఆలోచించండి. చాలా రోజులైంది ఇక్కడ కొనుగోలు కేంద్రాలు వచ్చి రైతులు వచ్చి కొనుగోలు కేంద్రాలు రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పొలాలలో వరి మొత్తం కూడా ఒరిగిపోయింది, కోసేటటువంటి పరిస్థితి కూడా లేదు. సగంకి ఎక్కువ ఇంకా కోతలకు కాకముందే ఈ వర్షం వచ్చి ఇబ్బంది జరుగుతుంది. అక్కడ మరి కోత కూడా, దానికి కూడా మీరు పంట నష్టం ఎంతనో జమగట్టాలి. ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా పొలాలకు రాలేదు, ఊర్లలోకి రాలేదు. మరి ఇట్లా ఉంటే ఎట్లయితుంది? ప్రభుత్వం ఏం చేస్తుంది, కలెక్టర్ గారు ఏం చేస్తున్నారని రైతుల పక్షాన నేను అడుగుతా ఉన్నాను. ఎట్ ఎనీ కాస్ట్ ఇమీడియట్గా గ్రౌండ్లోకి వచ్చి ఎంత నష్టం జరిగిందన్నది బేరీ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జవాన్, జై కవితక్క, జై జై కవితక్క, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. గిట్టుబాటు అవుతుంది అంటున్నారు. కొనుగోలు కేంద్రాలు కాకుండా పంట నష్టం అంటే కొయ్యని వరి ఏదైతే ఉందో, నిన్న ప్రభుత్వము ఈ మొంతా తుఫాన్ మీద మరి రివ్యూ చేసి 10,000 ఇస్తామంటున్నారు ఎకరానికి. ఏడుకెళ్ళి సరిపోతుంది 10,000 అంటే? కొట్టకొచ్చి ఇప్పుడు కోతకు వచ్చినటువంటి సమయం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం 50,000 మినిమం ఒక ఎకరానికి కట్టియాలి. లేకపోతే చాలా దారుణమైన అన్యాయం జరుగుతుంది. రైతులు ఇక్కడే కాదు, చుట్టూ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులు కూడా ఇబ్బందులలో ఉన్నారు. కాబట్టి 10,000 అన్నటువంటి ఏ మూలకు కూడా సరిపోవన్న విషయం ప్రభుత్వం గమనించాలి. అట్ ద సేమ్ టైం పోయినసారి బోనస్ ఇస్తామన్నారు, ఇంతవరకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అన్ని రకాల వడ్లకు ఇస్తామన్నారు, ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ అక్కడ బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి, ఇక్కడ కూలీలు కూడా వచ్చే పరిస్థితి లేదు. దాంతో ఇక్కడ కూలీ రేట్లు కూడా ఎక్కువ కట్టియాల్సి వస్తుంది. అన్ని రకాలుగా రైతులకు దెబ్బ మీద దెబ్బ పడుతున్నది. కాబట్టి ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి. ఎక్కడెక్కడైతే వరి ఒరిగిపోయిందో అక్కడ ఎకరానికి 50,000 కట్టియాలి. ఎక్కడెక్కడైతే ధాన్యం ఆల్రెడీ కుప్పలు పోసుకొని ఉన్నారో అది తడిసినా, బూజు పట్టినా, మొలకలెత్తినా డైరెక్ట్ మిల్లర్లకు ఆదేశం ఇవ్వాలి.
కొనుగోలు చేయమని చెప్పాలి. జై తెలంగాణ. కలుస్తారమ్మా, మళ్ళీ నేను పోయొస్తాను. వికారాబాద్ జిల్లా కేంద్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2K రన్ను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి మరియు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కలిసి ప్రారంభించారు. ఎన్నెపల్లి చౌరస్తా నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు నిర్వహించిన ఈ రన్లో పోలీసులు, విద్యార్థులు, మార్నింగ్ వాకర్స్, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ఐక్యతకు ప్రతీక. ఆయన స్ఫూర్తితో యువత ఆరోగ్యంగా, క్రమశిక్షణగా జీవించాలి అని అన్నారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ఆరోగ్య అవగాహనతో పాటు ఐక్యత, దేశభక్తి భావనలను పెంపొందిస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా వికారాబాద్ పట్టణం ఉత్సాహభరిత వాతావరణంలో మునిగిపోయింది. చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఏకతా దివాస్ సందర్భంగా ఏకతా దివాస్ రన్ మనము ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ శ్రీ ప్రతీక్ జైన్ గారు, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీ హర్ష్ చౌదరి గారు, అడిషనల్ ఎస్పీ రామనాయక్ గారు, డిఎస్పీ శ్రీనివాస్, డిఎస్పీ వీరేష్, ఇన్స్పెక్టర్ డీన్ కుమార్, ఇన్స్పెక్టర్ డేవిడ్, ఇంకా రామ్ నాయక్ అందరూ కూడా వచ్చారు. మన వికారాబాద్ పుర ప్రజలందరికీ, వివిధ పార్టీ నాయకులకు, వివిధ పార్టీ ప్రజలందరికీ కూడా అందరికీ కూడా శుభోదయం. ఈరోజు మనము 150వ జయంతి దినోత్సవాన్ని, శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా ఏకతా దివాస్ యూనిటీ రన్ మనందరికీ తెలుసు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు, ఉక్కు మనిషి. మన స్వాతంత్రం వచ్చిన మనకు ప్రిన్స్లీ స్టేట్స్ ఉంటే ఒక కంట్రీని కూడా మనలో కలిపి ఒక కంట్రీగా మనకు చేయడం జరిగింది. అదే కాకుండా మనకు ఇక్కడ నిజాం రాష్ట్రము, గుజరాత్లో జునాగఢ్, కశ్మీర్లో ఒక హరిసింగ్ గారు రూల్ చేస్తున్న రాష్ట్రం, ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలన్నీ కూడా కలిపి ఒక బలమైన భారతదేశాన్ని నిర్మించడంలో మొట్టమొదటిగా ఉన్నారు. వీఆర్ వన్ ఆఫ్ ద ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ అవర్ నేషన్. సో ఈరోజు మనకు 1875లో పుట్టి ఈరోజు మనకు 2025 దాదాపు 150 సంవత్సరాలు భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ రోజుకి ఇంకా బలంగా మనందరం ఐకమత్యంగా ఉండి ఒక మంచి ప్రగతి పరంలో ప్రయాణిస్తున్నాం. దీనికి అంతా కూడా కారకుడు శ్రీ వల్లభాయ్ పటేల్ గారు. ఆయన చేసిన కృషితో ఈరోజు ఇన్ని మనకు రాష్ట్రాలు, ఇన్ని దేశాలు యూనిటీతో ఇంత డైవర్సిటీ ఉన్నప్పటికీ, ఇంత వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా మనందరం కలిసి డైవర్సిటీ మన స్ట్రెంత్, యూనిటీ ఇస్ అవర్ స్ట్రెంత్ అని చెప్పి మనం ముందుకు చాలా బలంగా ముందుకెళ్తున్నాం. తప్పకుండా భారతదేశం ఇంత యునైటెడ్గా ఉంటే తప్పకుండా మనం ఏదో ఒక రోజు ప్రపంచంలో అగ్రగామి దేశంగా ఎదగడంలో తప్ప डाल के रखो साबुन బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
రైతుల నష్టాలను గుర్తించి ఎకరాకు 50,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్. మక్తపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం పర్యటించిన ఎమ్మెల్సీ కవిత. వరంగల్ హనుమకొండలో సీఎం రేవంత్ రెడ్డి ముంపు ప్రాంతాలు ఏరియల్ సర్వే. నయీం నగర్ బ్రిడ్జి ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలన, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఎల్బీ స్టేడియం నుండి అసెంబ్లీ వరకు ర్యాలీ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తానని నవీన్ యాదవ్ హామీ. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి డోర్ టు డోర్ ప్రచారం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు.
పాటల పద్యాల మాంత్రికుడు డాక్టర్ రాజారామన్న త్రివేది సంగమం కల్చరల్ అకాడమీ హైదరాబాద్ ఈ వారం నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యంగా శివశంకరే పాటతో పాటు ఘంటసాల పద్యాలను అవలీలగా ప్రేక్షకులను అలరించారు. తదనంతరం వివిధ రంగాలలో నిష్ఠాతులైన వారికి డాక్టర్ రాధిక్రావు సావిత్రిబాయి పులే అవార్డు, ఎం ఉమాదేవి మహిళా సేవ అవార్డు, డాక్టర్ ఎల్ఎన్ మలధర్ ముఖ్య అతిథిగా సేవారత్న అవార్డు, లలిత రాణి క్షత్రియ రాజులు మహిళా సేవ అవార్డు, రవికుమార్ జర్నలిస్ట్ సేవారత్న అవార్డు, 69 టీవీ యాంకర్ శిరీషారెడ్డి బెస్ట్ యాంకర్ అవార్డు, వివిధ రంగాల అవార్డులు లక్ష్మీదుర్గ, మేఘశ్రీ, రమ్యకృష్ణ, కె వెంకటేశ్వర్కి వైఎస్ఆర్ సేవారత్న అవార్డు, కె హనుమంతరావుకి భక్తి రామరామ అవార్డు, శ్రీ మహావీర్ సింగ్ ఘంటసాల అవార్డు, కృష్ణమోహన్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అవార్డు మరియు కొత్త సంవత్సరం అంతర్జాతీయ సంగీత, సాహిత్య, నృత్య సాంఘిక సేవా కార్యక్రమాలు సన్మానం చేస్తున్నారు.